ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ హాఫ్ రేంజ్ కొసైన్ అండ్ సైన్ సిరీస్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఇంతకుముందుకు వీడియోలో నేను హాఫ్ రేంజ్ కొసైన్కి ఫార్ములాస్ ఏంటి, హాఫ్ రేంజ్ సైన్ సిరీస్కి ఫార్ములాస్ ఏంటో చెప్పాను. దాని మీద ప్రాబ్లమ్ చెప్తాను, నా వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్తాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ ఫర్ ఇంటర్వల్ 0 to π. ఫైండ్ బోత్ కొసైన్ అండ్ సైన్ సిరీస్. ఇందులో రెండు మనం కొసైన్ సిరీస్ ఫైండ్ చేద్దాం, నెక్స్ట్ సైన్ సిరీస్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ కొసైన్ సిరీస్ ఫైండ్ చేద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన ఫార్ములాస్లో ఏం చెప్పాను నేను, మనకి కొసైన్ సిరీస్లో 0 నుంచి ఎల్కి సపరేట్ ఫార్ములాస్ ఉంటే 0 నుంచి పైకి ఈ ఇంటర్వెల్కి సపరేట్ ఫార్ములా ఉంటుంది, ఈ ఇంటర్వెల్కి సపరేట్ ఫార్ములా ఉంటుంది. సో ఇప్పుడు కొసైన్ హాఫ్ రేంజ్ ఫర్ కొసైన్ సిరీస్ ఇది 0 నుంచి పైకి కాబట్టి దీనికి ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to ∞ an cos nx. ఇప్పుడు a0 ఇప్పుడు మనకి ఈక్వేషన్ మనకి తెలిసింది. ఓకే, ఇప్పుడు మనం దీనిలో ఏమేమి ఫైండ్ చేయాలి, a0 ఫైండ్ చేయాలి, an ఫైండ్ చేయాలి. ఇవి రెండు కాన్స్టెంట్, ఇవి రెండు ఫైండ్ చేస్తే లాస్ట్కి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఫస్ట్ a0 ఫైండ్ చేద్దాం. a0 ఏంటి, a0 ఈక్వల్స్ టు మనకి ఫార్ములా ఏంటి, 2/π సమ్మేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనకి ఏముంది, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు కదా, ఎక్స్ రాసుకుందాం. dx 2/π ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ dx ఏమొస్తుంది, x²/2 కదా, x²/2 లిమిట్స్ ఏంటి 0 నుంచి π. 2/π ఎక్స్ ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేయి, π² 2 - 0. లోవర్ లిమిటెడ్ 0/2 0 కాబట్టి 0 రాశాను. 2 క్యాన్సిల్ చేసాను, ఒక పై క్యాన్సిల్ అయింది. నాకు ఆన్సర్ ఏమొచ్చింది, పై వచ్చింది. ఇప్పుడు ఏంటి, నాకు a0 వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ నా టార్గెట్ ఏంటి, an వాల్యూ ఫైండ్ చేయాలి. an వాల్యూ ఫైండ్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు an ఈక్వల్స్ టు నాకు ఏమొచ్చింది, 2/π ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ nx dx కదా, ఇది ఫార్ములా కదా. ఈ ఫార్ములాలో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనకి ఏంటి, క్వశ్చన్ ఎక్స్ కదా, కాబట్టి ఎక్స్ సబ్స్టిట్యూట్ చేశాను. కాస్ nx dx 2/π ముందు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఫార్ములా ఏంటి, u ఇంటూ v కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ u ఇంటూ v ఫార్ములా ఏంటి, u ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ v. ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఏమొస్తుంది నాకు, sin nx/n వస్తుంది, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x డాష్ u డాష్ అంటే x డాష్ అంటే 1. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ nx ఏమవుతుంది, sin nx/n dx. నెక్స్ట్ x sin nx/n. నెక్స్ట్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ nx ఏమొస్తుంది, మైనస్ కాస్ nx/n కదా, కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, కాబట్టి ప్లస్ రాశాను. కాస్ nx/n², ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ n ఉంది. నేను ఇంటిగ్రేషన్ చేసినప్పుడు సైన్ nxకి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ nx ఏమొస్తుంది, కాస్ nx/n, కాబట్టి n² అయింది నాకు. బ్రాకెట్ క్లోజ్ చేసి 0 నుంచి π ఇంటర్వెల్. ఇప్పుడు ఇంటర్వెల్ అప్లై చేద్దాం. 2/π ఫస్ట్ అప్పర్ లిమిట్ π sin nπ/n ప్లస్ కాస్ nπ/n² మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేస్తే 0 ఇంటూ సైన్ 0 అవుతుంది, కాబట్టి 0 మైనస్ కాస్ 0/n². ఇప్పుడు చూడండి, 2/π sin nπ వాల్యూ ఏంటి, 0 కదా, π ఇంటూ 0 0 ప్లస్ కాస్ nπకి వాల్యూ ఏంటి, -1/n కదా, -1/n/n². 0 యాజ్ ఇట్ ఈజ్ 0 రాసాను. కాస్ 0 వాల్యూ ఏంటి, 1 కదా, 1/n². ఇప్పుడు నాకేమొస్తుంది, 2/π 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ఉండదు, -1/n/n² -1/n². ఇప్పుడు an ఈక్వల్స్ ఏంటి, 2/πn² -1/n -1. an వాల్యూ కూడా వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో an వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు చూడండి, fx ఈజ్ ఈక్వల్స్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to ∞ an cos nx కదా. ఇప్పుడు a0 వాల్యూ నాకు ఏమొచ్చింది, పై వచ్చింది, కాబట్టి π/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to ∞ 2πn². an వాల్యూ నాకు ఏమొచ్చింది, 2πn² -1/n -1 వచ్చింది, కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేశాను, ఇంటూ కాస్ nx. ఇప్పుడు ఏంటి, n దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేయాలి, 2 సబ్స్టిట్యూట్ 3 అట్లా ఒక 2-3 టర్మ్స్ సబ్స్టిట్యూట్ చేసినాక వదిలేసేయాలి. కాబట్టి నేను ఫస్ట్ 1 టర్మ్ అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, 2/π -1 హోల్ పవర్ 1 అంటే -1 -1 ఏమవుతుంది, -2 కదా, -2 ఇంటూ 2 -4/π కాస్ x ప్లస్ నెక్స్ట్ నేను 2 సబ్స్టిట్యూట్ చేశాను. 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ స్క్వేర్ అవుతుంది, -1 స్క్వేర్ అయితే నాకు ఏమొస్తుంది, 1 వస్తుంది, 1 - 1 0 0 ఇంటూ 2/πn² 0 ఇంటూ కాస్ nx 0, కాబట్టి 0 ప్లస్ నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేశాను, అంటే 2/π
3 స్క్వేర్ అంటే 9, అంటే 9 పై, డినామినేటర్ 9 పై. నెక్స్ట్ 2 అలానే ఉంది. -1 హోల్ పవర్ 3 అంటే -1, -1, -1, -2, -2 ఇంటూ 2 -4, -4/9 పై cos 3 పై. అలా సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. ఈ సొల్యూషన్ ఇక్కడికి అయిపోయింది. మనకు ఇప్పుడు అర్థమైంది కదా మీకు కొసైన్ సిరీస్ అంటే కొసైన్ ఫార్ములాస్ పెట్టుకొని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఇదే ప్రాబ్లం నేను సైన్ సిరీస్ కూడా ఫైండ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ సైన్ సిరీస్ ఫైండ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏంటి హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఫైండ్ చేసాం కదా, ఇప్పుడు హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఫైండ్ చేయాలి. మన క్వశ్చన్లో సైన్ సిరీస్ ఫైండ్ చేయమన్నారు, కొసైన్ సిరీస్ ఫైండ్ చేయమన్నారు కాబట్టి ఇప్పుడు సైన్ సిరీస్ ఫైండ్ చేస్తున్నా. హాఫ్ రేంజ్ ఆఫ్ సైన్ సిరీస్. సైన్ సిరీస్కి ఫార్ములా ఏంటి, అది ఇక్కడ ఇంటర్వెల్ ఏంటి మనకి 0 నుంచి పై కదా, కాబట్టి మనకి ఫార్ములా f(x) = సమ్మేషన్ n = 1 to infinity bn sin nx. bn అనేది కాన్స్టెంట్, bnకి ఫార్ములా ఏంటి 2/π ఇంటిగ్రేషన్ 0 to π f(x) sin nx dx. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 0 నుంచి పైకి సపరేట్ ఫార్ములా ఉంటుంది, 0 నుంచి ఎల్కి సపరేట్ ఫార్ములా ఉంటుంది. ఓన్లీ మనకి ఇక్కడ సైన్ సిరీస్ ఫైండ్ చేయాలన్నా ఏ సిరీస్ ఫైండ్ చేయాలన్నా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇంటర్వెల్స్ ఎలా ఉంటే మనకి ఫార్ములాస్ ఎలా ఉంటాయి అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఈజీ, ఫార్ములాస్ అంతా ఈజీగా ఉంటుంది. జస్ట్ మీరు ఒక దగ్గర రాసుకుంటే మీకు చాలా క్లియర్గా అయిపోతుంది. ఎలా అంటే ఇక ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్ వచ్చిన వెంటనే ఓకే 0 నుంచి ఎల్ అంటే ఈ ఫార్ములా వస్తుంది, 0 నుంచి పై ఓకే ఈ ఫార్ములా వస్తుంది అని మీకు తెలుస్తుంది. ఇప్పుడు f(x) దగ్గర మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాం, f(x) = x ఇచ్చాం కదా, ఆ x ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, x × sin nx dx. ఇప్పుడు ఇదేంటి u × v ఫార్ములా కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ u × v, u × ఇంటిగ్రేషన్ ఆఫ్ sin nx అంటే -cos nx/n మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ u డాష్ అంటే 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin nx అంటే cos nx/n × dx. 2/π - x cos nx/n మైనస్ మైనస్ ప్లస్ 1/n కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చాను, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos nx sin nx/n n లిమిట్స్ 0 నుంచి π. ఇప్పుడు 2/π ఫస్ట్ ఎక్స్ ప్లేస్ అప్పర్ లిమిట్ అప్లై చేసినప్పుడు ఎక్స్ ప్లేస్లో పై పెట్టుకోవాలి కదా, -π cos nπ/n ప్లస్ 1/n² sin nπ ప్లస్ లోవర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా, మైనస్ నాకు ఏమైంది ప్లస్ అయింది, ప్లస్ 0 ఇంటూ ఎనీ టర్మ్ 0 కాబట్టి 0 రాశాను. నెక్స్ట్ మైనస్ sin 0/n². ఇప్పుడు నాకు ఏమొచ్చింది 2/π -π cos nπ ఫార్ములా ఏంటి -1/n/n ప్లస్ sin nπ వాల్యూ 0 ప్లస్ 0 sin 0 వాల్యూ కూడా 0 కాబట్టి నాకు ఇక్కడ పై క్యాన్సిల్ అయితే నాకు ఏం ఆన్సర్ వచ్చింది -2 -1 హోల్ పవర్ n/n. అంటే నాకు ఇప్పుడు ఏం వాల్యూ వచ్చింది, bn వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, bn వాల్యూ వచ్చినాక డైరెక్ట్గా చూడండి ఇప్పుడు f(x) దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది, ఎందుకంటే ఓన్లీ bn వాల్యూ ఇక్కడ ఒకటే కాన్స్టెంట్ ఉంది కాబట్టి కాన్స్టెంట్ వాల్యూని ఫైండ్ చేశాను. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు చూడండి f(x) = సమ్మేషన్ n = 1 to infinity bn sin nx. bnలో నాకు వచ్చిన వాల్యూ ఏంటి -2 × -1 హోల్ పవర్ n/n సబ్స్టిట్యూట్ చేశాను sin nx. ఇప్పుడు ఫస్ట్ n = 1 అప్లై చేశాను, అప్లై చేసినప్పుడు ఇక్కడ పవర్ 1 -1 -1 × -2 ఏమవుతుంది 2, 2/1 1 2/1 అయితే 2 అవుతుంది కాబట్టి 2 sin x మైనస్ ప్లస్ మనకు మళ్ళీ చేసేయాలి, ఇప్పుడు 2 కదా ఇక్కడ 2 వచ్చింది అంటే -1 హోల్ పవర్ 2 అంటే 1 కదా, 1 × -2 -2/2 n = 2 సబ్స్టిట్యూట్ చేసి ఇది క్యాన్సిల్ అయితే 1 మైనస్ sin 2x వచ్చింది ప్లస్ మళ్ళీ -2 -1 హోల్ పవర్ 3/3 అంటే నాకు ఇక్కడ -1 వస్తుంది, -1 హోల్ క్యూబ్ అంటే -1 -1 × -2 2/3 sin 3x ప్లస్ అలా మనం ఎన్నైనా వాల్యూస్ రాసుకోవచ్చు, ఒక 2-3 టర్మ్స్ రాసుకుంటే అయిపోతుంది. నా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.